నేను అధికారం నుండి వారికి అమ్మఒడి ఇచ్చేసేవాడిని, రైతు భరోసా ఇచ్చేసేవాడిని. ఇంకా చంద్రబాబు హామీలు అమలు చేయలేదని కామెంట్ చేస్తున్నాను. మేము అధికారంలోకి వచ్చి నెలన్నర. మేము అధికారంలోకి వచ్చిన రాగానే ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారు. మేము పెన్షన్లు ఇస్తామని చెప్పాం, 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పాం. చెప్పిన విధంగా మేము 4,000 రూపాయల పెన్షన్, 3 నెలల పాత బకాయిలు కలిపి 7,000 మొదటి నెలలోనే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఉద్యోగస్తులకు ఒకటే చెప్పాం, ఉద్యోగస్తులకు 1వ తారీఖు జీతం ఇస్తానని చెప్పాం. జీతాలు కానీ పెన్షన్ కానీ విడుదల చేస్తామని చెప్పాం. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో ఏనాడు 1వ తారీఖు జీతాలు అందుకుని ప్రభుత్వ ఉద్యోగులు అందుకుంటున్నారు. పెన్షన్ తన అధికారంలో రాగానే 3,000 చేస్తానని చెప్పిన ఈ జగన్ రెడ్డి 2,500 చేయడానికి 4 సంవత్సరాలు పట్టింది, 2,750 చేయడానికి 4.5 సంవత్సరాలు పట్టింది. 4.5 సంవత్సరాలు 9 నెలలకి 3,000 రూపాయలు చేయగలిగాడు. అతను చెప్పిన మాటలన్నీ అబద్ధాలు, ఏ రోజు చేయలేదు. నవరత్నాలు అన్నాడు, నవరత్నాలు ఏ పథకం అవ్వలేదు. కానీ తెలుగుదేశం చిత్తశుద్ధితో ఉంది కాబట్టి ప్రతి నెల ఒక పథకం. ఇవాళ ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు, ఇట్లా ప్రతి నెల మా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసుకుంటున్నాం. ఇంతవరకు మాకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి క్లారిటీ రాలేదు. మేము చెప్పిన విధంగానే పెన్షన్లు ఇవ్వడం మొదలు పెట్టాం. 7,000 ఇచ్చాం. తను 3,000 వారి బడ్జెట్లో వాడు చెప్పినట్టు ఏ రోజు 3,000 పెన్షన్ ఇవ్వలేదు. మేము మాట మీద నిలబడ్డాం కాబట్టి 7,000 ఇచ్చాం. ప్రతి నెల 4,000 ఇవ్వబోతున్నాం. ప్రతి నెల 1వ తారీఖు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వబోతున్నాం. అంతేకాకుండా రేపు ఆగస్టు 15 నుంచి మేము అన్నా క్యాంటీన్ కూడా ఓపెన్ చేయబోతున్నాం. ఒక్కొక్క పథకం వచ్చిన నెలన్నరలోనే ఏ పథకం కూడా రాదు. వచ్చిన ప్రామిస్లు వచ్చినట్టు పూర్తి చేసి సూపర్ 6 అనేది అమలయ్యేటట్టు చంద్రబాబు నాయుడు గారు దాని మీదే కృషి చేస్తున్నారు. తప్పకుండా రాబోయే కాలంలో అతి త్వరలో 5-6 నెలల్లో సూపర్ 6లో ఉన్న అన్ని పథకాలు ప్రజల వద్ద చేస్తాయి. ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారు. మన పండగ వాతావరణం నెలకొంది. 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వగానే ఏ పల్లెకి వెళ్ళినా కూడా మాకు బ్రహ్మరథం పడుతున్నారు మా నాయకులకి, కార్యకర్తలకి. అటువంటి పథకం రావడమే వాళ్ళు అదృష్టంగా భావిస్తున్నారు. తప్పకుండా మేము చెప్పిన విధంగా అన్నీ కూడా రాబోయే 6 నెలలు అన్నీ పూర్తి చేసి చూపిస్తాం. నీకు మళ్ళీ అబద్ధాలు చెప్పి పెన్షన్లు ఇస్తానని చెప్పి 3,000 ఇస్తానని చెప్పి 4.5 సంవత్సరాల వరకు ఇవ్వకుండా మభ్యపెట్టి, అంతేకాకుండా మధ్యరహిత ఆంధ్రప్రదేశ్ నన్ను చేస్తానని అబద్ధాలు చెప్పి ఏ రోజు నువ్వు చెప్పింది ఏది జరగలేదు. నేను చెప్పింది అన్ని సూపర్ 6 ఉన్న ప్రతి పథకం ప్రజల వద్దకు వెళ్తాయి వచ్చే 6 నెలలు. ఇవాళ మేము అధికారంలో రాగానే జగన్ రెడ్డి వారి మనుషులు చేసిన అక్రమాల గురించి వాళ్ళు భయపడుతున్నారు. ఇంతవరకు లోకేష్ గారు రెడ్ బుక్ ఓపెనే చేయలేదు. ఓపెన్ చేయకుండా ఉండగానే నేషనల్ మీడియాకి వెళ్ళి రెడ్ బుక్ చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తారని చెప్పి అవాకులు చవాకులు పేర్కొన్నారు. ఇవన్నీ కూడా మీరు ఏదో సృష్టించి రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలని, లేకపోతే రాష్ట్రానికి రావాల్సిన అభివృద్ధిని అడ్డుకోవాలని చేసే మీ యొక్క కుట్రను ప్రజలు నమ్మరు. సార్, జగన్మోహన్ రెడ్డి వెంట దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసేళ్ళారు. ఇంకెంతలో తేలలేదు. ఇటువంటి పరిస్థితుల్లో సూపర్ 6 పథకాలు అమలు ఎంతవరకు ఎట్లా చేయగలరు? మొన్నే చూశారు మీరు, చంద్రబాబు నాయుడు గారు ఏదైనా క్రైసిస్ వస్తే క్రైసిస్ ని చక్కగా మేనేజ్ చేయగలిగిన వ్యక్తి. మీరు చూస్తే 2014 నుంచి 19 వరకు లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో కూడా పథకాలన్నీ కూడా క్రమంగా మేము ఇచ్చి, అంతేకాకుండా ఏ రోజు కూడా మీరు చూస్తే ఆ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భారంగా ఉన్న సమయంలో కూడా ప్రభుత్వ ఉద్యోగాలకి 43% ఇది ఇచ్చాం. తెలంగాణ రోజు తనిఖీ రాష్ట్రమైన తెలంగాణకి సమంగా ఇచ్చాం. ఏ రోజు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భారంగా ఉన్నా కూడా మేము ఎటువంటి పథకాలకి లోటు లేకుండా చేసాం. సంక్షేమం, అభివృద్ధి 2 సమపాఠంలో తీసుకెళ్ళాం. అంతేకాకుండా ముఖ్యంగా రాష్ట్రం యొక్క పెట్టుబడులు రావడంలో, అంతేకాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు, అక్కడ మోడీ గారు ఇద్దరి వల్లే సాధ్యమవుతుంది. అది చేసి చూపిస్తాం. మేము మొన్నే చేసి చూపించాం. మేము పెన్షన్లు ఇచ్చాం, జీతాలు ఇచ్చాం. ఏ రోజు 5 సంవత్సరాల్లో మొదటి రోజు జీతం తీసుకుని ప్రభుత్వ జీతాలు ఇచ్చాం. తప్పకుండా ఒక్కొక్కటి క్రమక్రమంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తా, అంతేకాకుండా అభివృద్ధిని మెరుగుపరుస్తా. మొత్తం రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం, ఆత్మవిశ్వాసం బాటలో నడిచే విధంగా చంద్రబాబు నాయుడు గారు రూపొందించబోతున్నారు. గవర్నర్ కి ఒక లేఖ రాశారు నిన్న సాయంత్రం. అసెంబ్లీ సాక్షిగా మీతో కూడా అబద్ధాలు చెప్పించారు. మీ ప్రసంగంలో ఉన్న ఈ అబద్ధాలన్నీ ఇవి ఒక లిస్ట్ కూడా ఆ లెటర్ లో పొందుపరిచారు. సో అది నేను
లిస్టులో ఉన్న సాక్ష్యాలు బయటపెట్టమని అసెంబ్లీకి వచ్చి వాటి మీద డిస్కస్ చేయమని, లేకపోతే హోంమంత్రి గారి దగ్గరకో డీజీపీ గారి దగ్గరకో ఏమైనా ఆధారాలు ఉంటే పంపించమని మేము అడుగుతున్నాం. ఈయనకి మొదటి నుంచి 2014 నుంచి ఒక అభద్రతాభావం, అంతేకాకుండా ఒక అబద్ధాల గోరు, అంతేకాకుండా చెప్పేది మాటలు ఒకటి, చేసే పనులు ఒకటి, ఒక వెనక కుట్ర కోరిక కోణం, హత్య రాజకీయాలు, ఇటువంటి అన్నిటికీ ప్రసిద్ధి జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ వాళ్ళు మొదలుపెట్టాడు, అప్పుడే 30 రోజులు అవ్వకముందే మొదలుపెట్టాడు అన్ని అబద్ధాలు చెప్పడం. చూసాం కదా, మనం గతంలో కూడా చూసాం కోడికత్తి కేసు ఏమైందో, అంతేకాకుండా వివేకానంద రెడ్డి కేసు ఏమైందో, అంతేకాకుండా ఇటువంటివన్నీ ఆయనకు అలవాటే కాబట్టి మళ్ళీ కొత్త డ్రామా విత్ అబద్ధం. ఆయన జీవితమే ఒక అబద్ధపు జీవితం, ఒక డ్రామా జీవితం. ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం చేస్తూనే ఉంటారు. అదే గవర్నర్ గారికి ఇచ్చిన లెటర్ వచ్చి ఇవాళ అసెంబ్లీలో వచ్చి, ఇవాళ 5 రోజులు అసెంబ్లీ జరిగింది, శ్వేతపత్రాలు రిలీజ్ చేశాం. ఇదిగో ఇది తప్పులు చెప్తున్నారు అని అసెంబ్లీలో ఎందుకు నిలదీయలేకపోతున్నాం? కాబట్టి దగ్గర లేదు కాబట్టి ఏదో దొంగ లెటర్లు, అబద్ధాలు సృష్టించడం, ఇటువంటి ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. ఆయనకు అది అలవాటు. ఆయన జీవితమే ఒక అబద్ధాలమై.